వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే గులాబ్ జామ్ అండి. గులాబ్ జామ్కు కావాల్సిన పదార్థాలు గులాబ్ జాము, చక్కెర, ఇలాచి పొడి అండి. ఇప్పుడు నేను ఒక కప్పు బౌల్లో గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. దీన్ని పాలతో కలుపుకోవాలండి. కొంచెమే పోసుకొని కలపాలండి, ఎందుకంటే చాలా అయితే మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఇట్లా ఒక కప్పుకు 2 కప్పుల షుగర్ వేస్తున్నానండి. పోయాలండి. 2 కప్పుల చక్కెరకు 2 కప్పులన్నర వాటర్ పోసుకోవాలండి. అన్నిట్లా మరగబెట్టుకోవాలండి. కొంచెం లైట్గా తీగ పాకం రావాలండి. ఇక్కడ అంత ముదురు పాకం వద్దు, లైట్ మసలితే. ఇలాచి పొడి వేస్తున్నానండి. ఇలా ఇది అయిపోయిందండి. ఇక దీన్ని తీసి పక్కకు పెడుతున్నానండి. రాచుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఇట్లా మంచిగా బాల్ లాగా చేసుకోవాలండి. క్రాక్స్ లేకుండా చేయాలి. బాల్స్ వేసి అన్నీ ఇలా వేసుకోవాలి. బాల్స్ ఇట్లా వేసినండి. గులాబ్ జాములు ఇట్లా వేసిన ఇది మంచిగా ఇట్లా గోలినాక ఇంకా ఈ గులాబ్ జాములు ఇట్లా గోలించుకున్నామండి. ఈ గోలించుకున్న వాటిని ఈ గులాబ్ జాముది జ్యూస్గా వేస్తున్నానండి. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదండి. ఒక 2 అవర్స్ అలా లావుగా అయిపోతుంది. 2 అవర్స్ అయిపోలకు తీసుకొని మంచిగా తినేయడం. హాయ్ ఫ్రెండ్స్, ఇలా నా వీడియోని చూసి మీరు ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.